మనం మనం ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసాం అనంటే, మనం ఇప్పుడు చేసినటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, మైండ్‌ని కంట్రోల్ చేయడానికి దాన్ని మనం ప్రాక్టీస్ చేసాం. బాడీని, మనసుని ఈ రెండిటిని కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ చేయడం అనే కంటే, అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి మనం ట్రై చేసాం. అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి. శ్రీరంగ సార్ మీరు ప్రయాణంలో ఉన్నారా? హ్మ్. రైట్. చూడండి. థట్ ఈస్ కమిట్మెంట్. హ్మ్. సో, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఉంటే మీరు ఇంకొంచెం యాక్టివ్‌గా అంత ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి పెద్దాయన ఈ టైంలో లేచి ఉండడం. ఆయనకెంత సబ్‌కాన్షియస్‌కి అలవాటు చేసి ఉంటాడు. అవునా? ఉదయాన్నే లేవడం అనేటువంటిది సబ్‌కాన్షియస్. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ 5 బాడీస్ కూడా తనకి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. 5 బాడీస్. మనం ఒకసారి ఆ 5 బాడీస్ గురించి మనం ఒకసారి విందాం. మనం దేంట్లో సక్సెస్ కావాలన్నా ఈ 5 పొరల గురించి మనం తెలుసుకోవాలి. 5 మనం బీరువాలో 5 బాక్సెస్ ఉన్నట్టు కీప్ చేసుకోవడానికి. అలాగే. సో, మనము మైండ్‌ని కంట్రోల్ చేయడం కంటే కూడా అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేశామనమాట ఇప్పుడు. అది గొప్పది. బాగా చూడండి. చెక్ చేయడం, కౌంట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా! లావణ్య మేడం. బ్రెత్ కౌంటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. చూస్తున్నాను మీరు పెడుతున్నారు. దాంట్లో ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటిది మనం చేసేటప్పుడు ఏం చేస్తుంటామనంటే సైన్స్ ఏంటంటే చెక్ చేయడం, కౌంట్ చేయడం. హ్మ్. ఎప్పుడైనా మనం తీసుకునేటువంటి ఊపిరికి ఒక భారం ఉంటుంది. ఒక బరువుంటుంది. ఓకే. లక్షణం ఏంటి? ఒక బరువుంటుంది. బరువు లేకపోతే తేలికతనం ఉంటుంది. మనం తీసుకునే గాలి తేలికుందనుకోండి, మనసు కూడా తేలికుంటది. అబ్జర్వ్ చేశారా? మనసులో బాగా భారమైన విషయాలుంటే, గాలి గూడా భారంగుంటది. ఎప్పుడైనా భుక్తాయాసం అంటాం. కడుపు నిండా తినండి. మీకేమవుతది? మనసు భారం అయిపోతుంటది. మరి మన బిజినెస్‌కి, మనసుకి సంబంధం ఉంటదా? మార్కెటింగ్‌కి, మనసుకి, మాటలకి ఇదంతా ఇంటర్‌లింక్డ్ అనమాట. మార్కెటింగ్‌కి, మనీకి, మనసుకి, మాటలకి ఇవన్నీ ఇంటర్‌లింక్ పాయింట్స్. బోలెడంత మంది ఇష్టమున్న వాళ్ళు, పల్స్ ఇష్టపడేవాళ్ళు, కాఫీ ఇష్టపడేవాళ్ళు, ఇన్‌కమ్‌ని ఇష్టపడేవాళ్ళు బోలెడంత మంది వస్తుంటారు. కానీ సరైన టైంలో వాళ్ళతోటి సరిగ్గా ఏం మాట్లాడాలి? ఎలా ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి? వాళ్ళతో ఎలా కలిసుండాలి? ఇదంతా కూడా అది పోతుంటుందనమాట. హ్మ్. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? నా నా పనిని నేనెలా చూసుకుంటూ వెళ్ళాలి? ఇలాంటియన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే తప్పటడుగులు పడుతుంటాయి. తప్పటడుగులంటే నిర్ణయాలు అని రాసుకోండి. తప్పటడుగులంటే నిర్ణయాలు. ఒక్క నిర్ణయం ఇటు తీసుకున్నాము. ఇగో ఈ వాడ నుంచి, ఈ వీధి నుంచి ఎళ్ళిపోవాలి. ఈ రోడ్ నుంచి ఎళ్ళాలి అనంటే, ఇగ అడుగులు ఎటు పడతాయి? అటే పడతాయి. అంతే. ఈరోజు ఆహ్, ప్రతి ఒక్కటి నిర్ణయం ఆఖరికి నేను ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేవాలి, వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. ఈ నిర్ణయాలన్నీ గూడా మన అడుగుల్ని ఎటెళ్ళాలో సూచిస్తాయి. హ్మ్. నిన్న చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? మీరు సెషన్ తీసుకున్నందుకు మంజుల మేడం. అవునా? కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ అనుభూతి ఎక్కడి నుంచొచ్చింది? మీ నిర్ణయం నుంచొచ్చింది. అటే అడుగులు పడ్డాయి. అవునా? అంతా డెసిషన్సే. నిర్ణయాలే మన రియాలిటీస్‌ని తీసుకుంటాయి. ఇప్పుడు మీరేదైతే స్టెప్ 1 గురించి కావచ్చు, లేకపోతే వీక్లీ ఇన్‌కమ్ గురించి కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మూలం నిర్ణయాల్లో ఉంది అని రాసుకోవాలి. ఓహో! నేను తీసుకునే డెసిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నా 24 అడుగులు అటే పడతాయి. 24 అడుగులంటే ఏంటి? 24 గంటలు. హ్మ్. సరే. అందులో మీరు కష్టపడే గంటలు 10 గంటలనుకుందాం. 10 గంటలు కేటాయిస్తున్నారా వివా కోసం? 14 గంటలు వదిలేద్దాం. హ్మ్. ఒక 10 గంటలు.
ఓకే. ఆ 10 గంటలు కూడా అడుగులు అటే పడతాయి. నిర్ణయాల మీదనే ఉంది. సక్సెస్ సీక్రెట్ అంతా నిర్ణయాల మీదనే ఉంది. హ్మ్. సో, ఈ నిర్ణయాత్మక శక్తి అంటారు. దాన్నేమంటారు? నిర్ణయాత్మక శక్తి. తీసుకునేది ఎవరు? మనసు తీసుకుంటది. మనసు తీసుకుంటది. దానికి ఏది ఇష్టపడితే అది. దాని ఎమోషన్ ఎట్లుంటే అట్లా తీసుకుంటది. అంతే. ఎంత దానికి ఇష్టపడితే ఎంత కష్టమైనా సరే తెచ్చేసుకుంటది. ల్యాప్‌టాప్ తెచ్చుకుంటది, కూర్చుంటది. ఉదయం లేస్తది, కూర్చుంటది, రాసుకుంటది. మనసు ఏదనుకుంటే అది చేయగలుగుతది. దాన్ని డెసిషన్ మేకింగ్ పవర్ అంటాం దాన్ని. నిర్ణయాలు ఎంతైనా సరే కష్టపడతది. దానికి ఆ శక్తి ఉందా? ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ ఉంది గదా! దానికుంది గదా! దానికి చాలా చాలా పవర్ ఉంటుంది. అందుకే దానికి ఎప్పుడు జ్ఞానం అనే మేత వేయాలి. హ్మ్. ధ్యానం అనే మేత వేయాలి దానికి. మీకు చూడండి ఇప్పుడు ఒక మంచి వీడియో 1 సెకండ్. ఈలోపు మనం బాడీస్ చెప్తుంటాను రాసుకోండి. మనసంటే ఇప్పుడు మనసు దగ్గరికొస్తాం. మనసంటే ఈ 5 బాడీస్ కలబోతనే మనసు. హ్మ్. 5 పొరలుంటాయి. జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి ఆ పెద్దావిడ చూసారా? ఎంత గొప్పగా మాట్లాడుతుందో. విన్నారా? ఇంకా లేదు చూడలేదు. హ్మ్. మీరు నైటే చూసినట్టున్నారు కదా! మంజుల గారు? హ్మ్. వండర్‌ఫుల్ అసలకి. మనం ఏమనుకుంటాం? జ్ఞానం రావాలంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తాం. హ్మ్. మొత్తం జీవిత సారవంతం మాటలు. ఆరా మార్నింగ్‌లో పెట్టాను చూడండి. చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి, అవసరమైతే షేర్ చేయండి. అప్పుడు మీ టీమ్ గూడా అవునా? హ్మ్. ఒకసారి మీ మీ టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా చూస్తారు. హ్మ్. దాంట్లో ఏముంది, విశేషం ఏముందని చూసుకుంటారు. హ్మ్. చూడండి ఆ పెద్దావిడ ఎంత వండర్‌ఫుల్‌గా మాట్లాడింది. మనం ఆ కొద్ది విషయాలు తెలుసుకుంటేనే, అబ్బో! నాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి అనుకుంటాం. ఆమె కూడా ఎంత అసలు దంచి కొట్టేసింది అసలకి. అంత ఉండాలి. హ్మ్. సో, ఆ మనసులో ఈ జ్ఞానం అనేది అంత బావుంది. కాబట్టే మాటలు అంత బాగొచ్చినాయి. ఏమంటారు? విన్నారా? చూసారా? హ్మ్. 'ఆరా మార్నింగ్‌లో' ఉన్నారా మీరు 'ఆరా పవర్‌లో'? మీరెక్కడ యాక్టివ్ ఉంటే మీ టీమ్ అక్కడ యాక్టివ్ ఉంటది. సింపుల్ సైన్స్. సింపుల్ లాజిక్. హ్మ్. ఆ! జ్ఞానేశ్వరి. రాత్రి అది చూసి పడుకున్నాను. ఎంత మోటివేషన్ ఆశ్చర్యపరిచింది ఫస్ట్ నన్ను. అంటే ఒక భావన ఉంటుంది. ఆ భావన తీసేసింది. హ్మ్. ఇప్పుడు పనే దైవంగా చేయడము. నిజంగా ఆమెని ఆ పనిని దైవంగానే భావించి చేస్తది. హ్మ్. సమస్త సారాంశాన్ని కలిగి ఉంది ఆమె. హ్మ్. ఇది చూడండి. ఈమె కొన్ని విషయాలు చెప్తుంది. మన్మధుడు సినిమా డైలాగ్ ఉంటది కదా, కాఫీ తాగితేనే కదా సౌండ్ ఓకేనా? సౌండ్ ఓకే. హ్మ్. బాగుందో లేదో తెలిసేది. ఒకసారి చదివితే కదా మీకు బుక్ రీడింగ్ ఇష్టమో లేదో తెలిసేది. జస్ట్ ట్రై చేయండి. సినిమా డైలాగ్ ఉంటది కదా, కాఫీ తాగితేనే కదా బాగుందో లేదో తెలిసేది. ఒకసారి చదివితే కదా మీకు బుక్ రీడింగ్ ఇష్టమో లేదో తెలిసేది. జస్ట్ ట్రై చేయండి, బాగుంటది. బుక్ రీడింగ్ స్టార్ట్ చేయలేదంటే ఈ 3 బుక్స్ తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఆర్ట్ ఆఫ్ నాట్ ఓవర్ థింకింగ్. నాలా ఘోరంగా ఓవర్ థింక్ చేసేసి థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారా? ఈ బుక్ ఒక్కసారి రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. 70 పేజెస్ ఉంటది. చిన్న బుక్. స్టార్ట్ చేయండి, చాలా తొందరగా అయిపోతది. మీ పర్స్పెక్టివ్ పక్కా చేంజ్ అయితది.
అంటే చూసే కోణం, ఆలోచించే కోణం మారిపోద్ది. ఎప్పుడు మేత పెట్టినప్పుడు జ్ఞానం ఏ బుక్ ద్వారా? ద ఆర్ట్ ఆఫ్ నాట్ ఓవర్ థింకింగ్. ఓవర్ బుక్స్ కంప్లీట్ చేసుకున్నా. ఒక్కొక్కసారి రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. 70 పేజెస్ ఉంటుంది. చిన్న బుక్. స్టార్ట్ చేయండి, చాలా తొందరగా అయిపోతది. మీ పర్స్పెక్టివ్ పక్కా చేంజ్ అయితది. సెకండ్ ఈజ్ మై ఫేవరెట్, 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్'. అసలు ఈ బుక్ ఎంత బావుంటదంటే, నా థాట్ ప్రాసెస్ చాలా బెటర్ అయిందంటే దీని వల్లనే అని చెప్తా నేను. సబ్ కాన్షియస్ మన సీనియర్స్ చెప్తున్నారు ఈ బుక్ గురించి. స్టార్ట్ చేసాక ఒక 10 పేజెస్ తర్వాత ఈ బుక్ ఎక్కడం స్టార్ట్ అయితది. బట్ ఒక్కసారి మీరు ఇది కంప్లీట్ చేసినాక మీ థాట్ ప్రాసెస్ చాలా బెటర్ అయితది. మస్త్ మస్త్ అసలు పక్కా చదవండి. థర్డ్ వుడ్ బి 'ద ఫైర్ అండ్ క్లబ్' బై రాబిన్ శర్మ. అసలు ఈ బుక్ ముందు అసలు చాలా లేజీగా ఉంటుండే, లేట్‌గా లేస్తుండే వీకెండ్స్ కూడా. బట్ ఈ బుక్ చదివినప్పటి నుంచి నేను ఎర్లీగా లేవడం స్టార్ట్ చేసిన. అసలు మార్నింగ్ లేస్తే డే ఎంత బెటర్ ఉంటది అన్నట్టు సింపుల్‌గా అర్థం చేసుకుంటది. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఇంత chaotic లైఫ్‌లా, ఇంత స్క్రోలింగ్ జెన్‌జీ ఎరాలా అసలు బుక్స్ ఇంకెవరైనా చదువుతారా అంటే చదువుతారు. ఎప్పుడైనా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎమోషన్స్ చాలా చాలా ట్యాంగిల్ అయిపోతాయి. ఒకసారి హ్యాపీ అయితాం, ఒకసారి సాడ్ అయితాం, ఒకసారి ఏదో ఆలోచిస్తుంటాం, ఒకసారి ఎవరో గుర్తొస్తారు. చాలా ట్రిగ్గర్స్ అయితా ఉంటాయి. బట్ ఒకసారి మీరు బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తే చాలా పీస్‌ఫుల్ ఉంటది. మీ ఎమోషన్స్ ఇట్లా హై స్పైక్స్, హై అండ్ లో అవ్వకుండా చాలా ఇట్లా స్టేబుల్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తుంటది. మీకు కొత్త కొత్తవి తెలుస్తా ఉంటది. ఇంతవరకు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయకపోతే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. మేబీ యుల్ జస్ట్ లవ్ ఇట్. అది మనసులో ఆ జ్ఞానం ఉంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆమె టీంని బాగా గైడ్ చేయగలుగుతుందా? టీంని అర్థం చేసుకుంటుందా? సింపుల్. సింపుల్ని మనం కాంప్లెక్స్ చేసేస్తుంటాం. ఇది ముఖ్యం. సో మనసులో ఉన్నటువంటి జ్ఞానం అనేది మాటల రూపంలో వస్తుంది. మనసులో ఎంత క్లారిటీ ఉంటే, ఎంత కాన్షియస్ ఉంటే మాటల్లో అది వస్తుంది. ఇది రోజు ఉదయం ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమి డెవలప్ అవుతుంది? 2 డెవలప్ అవుతాయని అన్నాను. కంట్రోలింగ్, అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడం అని పెట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు నేను ఒక 13 నిమిషాలు మనం ఏకాంతంగా మనతో ఉన్నాం. నేను ఇంట్లో ఉన్నా కానీ నాతో నేను ఏకాంతంగా కూర్చున్నాను. కొద్దిసేపు అట్లానే కూర్చొని ఏం చేశాను? కౌంట్ చేసుకున్నాను, చెక్ చేసుకున్నాను. నా బ్రీతింగ్, నా మనసు, నా శరీరం ఎలా తీసుకుంటుంది? స్పీడ్‌గా తీసుకుంటుందా? బరువుగా తీసుకుంటుందా? ప్రశాంతంగానే ఉండాలి. ప్రెజర్‌గానే ఉంటుంది. 2 ఉంటుందన్నమాట. సో, ప్రతిసారి ప్రెజర్‌లో పడుతుంది. దాన్ని మనం ప్రశాంతంగా చేయాలి. అర్థమైందా ఇది? మన బ్రీతింగ్. ఆయాసం పెరిగితే ఆరోగ్యమా? ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యమా? బ్రీతింగు. ఆయాసంగా, వేగంగా, భారంగా ఉందంటే ఎక్కడో అనారోగ్యం ఉందని అర్థం లోపల. ఓకే? ఇది సింప్టమ్ అన్నమాట. మనకు భారంగా వస్తుంది, వేగంగా తీసుకుంటున్నామంటే ఎక్కడో లోపల భయము, అనారోగ్యము ఇది ఉన్నట్టు. సరేనా? దీన్ని మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. చెక్ చేస్తాం. మళ్ళీ లాస్ట్‌లో దీని దగ్గరికి పాయింట్‌కొస్తాం మళ్ళీ. ఈ ప్రాక్టీస్ అనేది లేకపోతే, ఈ ఓపిక అనేది లేకపోతే, ఈ పేషెన్స్ అనేది లేకపోతే నో ప్రోగ్రెస్. నో పేషెన్సీ, నో ప్రోగ్రెస్. ఇప్పుడు మొత్తం గూడా ఎరా ఏంటంటే మోటివేషన్ మీద మార్కెటింగ్ చేయడమా? ఎడ్యుకేషన్ మీద మార్కెటింగ్ చేయడమా? ఎడ్యుకేషన్. ఆ! ఎడ్యుకేషన్ మీద. వెరీ ఇది. టోటల్‌గా ఎడ్యుకేషన్ మీదనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్‌ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండియా స్టేట్స్ గావచ్చు, నిపుణులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు. రాబర్ట్ కియోసకి గారు ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్‌కి. వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఒకటి. మీరు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ప్రొడక్ట్ బావుందా? ఇన్‌కమ్ బావుందా? కంపెనీ బావుందా? కాదు. మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? మీ స్కిల్ డెవలప్‌మెంట్ గురించి కోర్స్ ఎలా ఉంది? దీన్ని చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో, ఏనాటికైనా గాని దేనితోటి ముందుకెళ్తుంది?
ఎడ్యుకేషన్ అవగాహనతోటే ముందుకెళ్తుంది. అందుకే నేను ఆ పోస్టర్ మీద అవగాహనే ఆదాయం అని పెట్టాను. ఈ పాయింట్‌కి ఒకసారి మనం రియాక్షన్ ఇద్దాం. ఏదో ఒకటి అక్కడ హార్ట్ ఇది యెస్ రైట్ ఇది అని అన్నట్టనమాట. ఈ జూమ్ భాష నేర్చుకోవాలి మీరు. మొత్తం డిజిటలే ఉంటది. సమాజమే డిజిటల్‌లోకొచ్చేస్తది. డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ హోటల్, ఆర్డర్‌లు, పేమెంట్‌లు హ్మ్. అన్నీ డిజిటలే. మొత్తం కంపెనీలు డిజిటల్‌లోకొచ్చేస్తాయి. సంపాదన డిజిటల్‌లోకొచ్చేస్తది. టోటల్ డిజిటలే ఉంటుంది. హ్మ్. ఇంకా ఉద్యోగాలనేవి చాలా డిజిటలైజ్డ్ అయిపోతూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి. కొన్ని కొన్ని తప్ప. హ్మ్. అలాంటి టోటల్ డిజిటల్‌లోనే 70, 80% వెళ్తున్నటువంటి దాంట్లో మనం నేర్చుకోకపోతే ఎట్లా అసలకి? మీరు దీన్ని కలిగి ఉండండి. చూడండి నాకు ఇందులో 20,000 వచ్చాయి. ఒక 25,000 వచ్చాయంటే మీరు ఫిక్స్. నేను ఈ మార్గంలో వెళ్ళొచ్చు, నేర్చుకుంటే ఇంకా ముందుకెళ్తాను అని. లేట్ చేస్తున్న కొద్దీ హోంవర్క్ ఎక్కువవుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ బేస్డ్‌గా లేకపోతే హోంవర్క్ పెరిగిపోతూ ఉంటుంది. సో, అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అవగాహన చేస్తున్నటువంటి ఇప్పుడు 3 సబ్జెక్ట్‌ల మీద అవగాహన అవసరం. ఏంటిదది సురేష్? మైండ్‌ఫుల్‌నెస్, ఆ! వెల్‌నెస్, వెల్‌నెస్, డైరెక్ట్ సెల్లింగ్. బిజినెస్. ఈ మూడిటి మీద ఫోకస్ చాలా అవసరం. అవగాహన చాలా అవసరం. ఈ మూడిటి మీద. అందుకనే ఈ 2 ప్రోగ్రామ్‌లు 5 ఏఎం, 5 పీఎంలో ఈ అసలు మీరు బిజినెస్ చేసుకోవాలంటే ఏమేం చేయాలి? వెల్‌నెస్ కోసం అంటే ఏంటి అసలకి? ఇదంతా. ఈ 2 ప్రోగ్రామ్‌లో బాగా నోట్ చేసుకొని, రాసుకొని అవగాహన బాగా చేసుకున్న వాళ్ళే ఇప్పుడు చక్కగా జీఎస్ఎం చేసుకోగలుగుతున్నారు ఆ సీనియర్‌లు. అంతేనా? ఎవరైతే ఈ 2 ప్రోగ్రామ్‌లకొచ్చి విషయాన్ని అవగాహన చేసుకొని వెల్‌నెస్ గురించి, బిజినెస్ గురించి, మైండ్‌ఫుల్‌నెస్ గురించి చక్కగా అవగాహన చేసుకున్నారో వాళ్ళే జీఎస్ఎంలో చక్కటి పాయింట్స్‌ని డిస్కస్ చేసుకుంటారు. కాబట్టి ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఒక 2, 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా జరుగుతున్న ఈ ఎడ్యుకేషన్‌కి మనం ఒకసారి థాంక్స్ చెప్దాం. ఇప్పుడు మీ సీనియర్‌లు మీకు ప్రెజెంటేషన్ చేసి జీఎస్ఎం చేస్తున్నారు అనంటే, మరి ఆ ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఈ ఎడ్యుకేషన్ ద్వారానే. ఎలా వస్తుంది వాళ్ళకి? ప్రతి ఒక్కటి. ఎప్పటినుంచో ఈఎస్‌బీఐ ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఈఎస్‌బీఐ గ్రౌండ్ లెవెల్‌కి కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఈఎస్‌బీఐ. ఎప్పటినుంచో ఎన్‌గ్రాఫ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు చాలా అర్థం చేసుకొని అది మెయిన్. వెల్‌నెస్ అనే టాపిక్ ఎప్పటినుంచో ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్న న్యూట్రాస్యూటికల్, వెల్‌నెస్ కోణం ఇవి. ఇది అవగాహన పరుచుకోకుండా కేవలము మనీ మోటివేషన్ తోటి వెళ్తే అదెక్కడి వరకు బండి వెళ్ళదు. ఈ 3 ఇంపార్టెంటే. హ్మ్. వెల్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్ ఇది. సరేనా? ఇది అవగాహన ముఖ్యం అని తెలుసుకుందాం. దేనికి ఇదంతా? మనసుకి, మనసుకి ఎడ్యుకేషన్. ఇప్పుడు మైండ్‌ఫుల్‌నెస్ గురించి మళ్ళొకసారి వద్దాం. మైండ్‌ఫుల్‌నెస్. మనసనంటే మైండ్ ఫుల్‌గా అక్కడనే వర్క్ చేయాలనంటే ఒక 5 సపోర్ట్ అవసరం. దాంట్లో 5 ఉంటాయి. గుండె అంటే ఇంకా దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. ఓకే. కన్ను అంటే గూడా అనేక పార్ట్‌లుంటాయి. చెవి అంటే దాంట్లో గూడా పార్ట్స్ ఉంటాయి. అట్లాగే మనసు అనంటే పార్ట్స్ ఉంటాయి. దాన్ని ఒక్కొక్క భాషలో ఒక్కోటి. రైట్. మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందా లేదా అదే జూసుకోవాలి మనం. మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందా లేదా? ఫస్ట్ ఫస్ట్ లెవెల్ ఏంటంటే దాంట్లో ఉండేది ఫిజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్. పొర. ఒక పొర అనుకోండి. ఒక భాగం అనుకోండి. ఒక కోశం అనుకోండి. అట్లా. ఇప్పటిదాకా నేనేం జెప్పాను? మన యొక్క బ్రీతింగ్‌ని చెక్ చేయడము, కౌంట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. మనసుని చెక్ చేసి కౌంట్ చేసినట్టే. ఓకేనా? ఇది రాసుకున్నారా ఒక సూత్రం? అక్కడికి చేరుకున్నాం. ఓకే. మైండ్‌ఫుల్‌నెస్ గురించి తెలుసుకునే దగ్గరనే మైండ్‌ఫుల్‌గా లేవనుకో ఇంక అయిపోయింది. ఇంక అసలు పాఠం పక్కకు పోయినట్టే. హ్మ్. అందుకని పెన్ను, పేపర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్. పెన్ను, పేపర్ పట్టుకుంటే అక్కడ ఉన్నట్టు. హ్మ్.
పెన్ను, పేపర్ లేకుండా మనసును ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అసాధ్యం. అందుకే పిల్లలు చదువుతుంటే పుస్తకం పట్టుకొని హ్మ్, గట్టిగా చదువుతూ ఉండమని చెప్పేటోళ్ళు చిన్నప్పుడు. ఎందుకంటే అక్కడనే ఉంటావు. ఆ లైన్ మీదే ఉంటావు. లేకపోతే ఎక్కడెక్కడికి పోతావని అన్నమాట. చదువు గట్టిగా చదువు అని కొట్టేవాళ్ళు. లేకపోతే ఏం చేయాలనంటే ఇంకా స్మార్ట్ పీపుల్ అయితే పిల్లలు చదివేటప్పుడు చెప్పండి ఆళ్ళకి, మీ పిల్లలకి. చదివేటప్పుడు పెన్ను, పేపర్ పట్టుకొని దాంట్లో పాయింట్స్ రాసుకుంటూ చదువుకోవాలి. అప్పుడు సరైన చదువన్నమాట అది. సరిగ్గా చదువుతున్నట్టు. లేకపోతే ఎక్కడెక్కడనో హ్మ్, ఉట్టిగనే వల్ల వేయడం ఉంటదంతే. ఎనాలిసిస్ ఉండాలి. ఎనాలిసిస్ ఉంటేనే అభివృద్ధి ఉంటుందక్కడ. లేకపోతే ఉండదు. కరెక్టేనా అది పాయింట్? రైటేనా? హ్మ్. లేకపోతే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఏ చిన్న టాపిక్ అయినా ఒక రఫ్ నోట్ పక్కన పెట్టుకోవాలి. దాని గురించి వాళ్ళని చదివింది మళ్ళీ వెంటనే రాసుకోవడం నేర్పించాలి. చదివింది వెంటనే. వాళ్ళ భాషలో రాసుకోవడం అనేది నేర్పాలి. హ్మ్. సో, అదొకటి తెలుసుకున్నాం. మనం బ్రీతింగ్‌ని చెక్ చేసినా, కౌంట్ చేసినా వెంటనే మనసనేది అండర్‌స్టాండింగ్ అవుతుంటది. కంట్రోల్ అవుతుంటది. ఓకే. అండర్‌స్టాండింగ్ అవుతుంటది. కంట్రోల్ అవుతుంటది. హ్మ్. ఇది నా పిల్లలకి చాలా చిన్నప్పటి నుంచే నేను చెబుతూ వాళ్ళని కాన్షియస్‌లోకి తీసుకొస్తాను. ఎమోషనల్‌లో పడిపోరు. ఏడవడం తక్కువుంటది. బాధపడడం తక్కువుంటది. కంప్లెయింటింగ్ తక్కువుంటది. టీచర్ ఎట్లన్నది, లేకపోతే ఫ్రెండ్స్‌ని వాళ్ళని గూడా అండర్‌స్టాండింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి ఉంటుంది. హ్మ్. అట్లా. పెద్దవాళ్ళని గూడా అర్థం చేసుకుంటారు. తోటి వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఇంట్లో డిసిషన్ తగ్గుతది. అంతా గూడా కమాండింగ్ జరుగుతది. లేకపోతే ప్రతి చిన్నదానికి ఈ రోజుల్లో ఈ తిండి వలన వస్తున్నదేందంటే ప్రతి చిన్నదానికి హర్ట్ అవ్వడం అనేది. అదొక బలహీనత. హ్మ్. ప్రతి చిన్నదానికి హర్ట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం. అలా కాదు. చాలా పటిష్టంగా సిక్స్ ప్యాక్ దేనికుండాలి? ఈ బాడీకున్నా లేకున్నా బుద్ధికి సిక్స్ ప్యాక్ ఉండాలి. మనసుకి సిక్స్ ప్యాక్ ఉండాలి. సరేనా? సరే. మొదటి ప్యాక్ ఏ లెవెల్? బాడీ లెవెల్. రెండవది ఎమోషనల్ లెవెల్. ఎమోషనల్ లెవెల్. మూడవది మెంటాలిటీ లెవెల్. నాలుగోది ఇంట్యూషన్ లెవెల్. ఇంట్యూషన్ లెవెల్. ఐదవది సోల్ లెవెల్. అంటే మూలం. సోల్ అంటే మూలం. మొన్న ఆహ్, హాస్య నటుడు 'వేణు' దగ్గర చెప్తున్నాడు 'దిల్ రాజు'. నాకు 'వేణు' రెండో సినిమా తీస్తాం. అసలు ఆశ్చర్యం మామూలు కాదసలు. కేక. అసలు మనిషి తలుచుకుంటే ఎక్కడికైనా ఎళ్ళొచ్చని. వాడికి నిద్ర పట్టేది కాదంట తనకి. హ్మ్. బానే ఉంది. నాకు 'జబర్దస్త్' చేస్తుంటే డబ్బులు బా వస్తుంది. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు గానీ, నా సోల్ ఒప్పుకోవట్లేదు. అది చేయాలి, అది చేయాలి అని. హ్మ్. చూద్దాం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అది నేర్చుకొని అది ప్రాక్టీస్ చేద్దామని ఇచ్చారంట. ఎందుకు అనవసరంగా దాన్ని వదిలేసావు? ఫేమ్ పోతే నీకు కష్టం అని అన్నారంట. ఏది మొదటి సినిమా 'బలగం' గుర్తుందా? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను? నేను. ఆశ్చర్యచకితులను చేశాడు అందరిని. మనిషి ఎక్కడికైనా ఏదైనా తన మీద తనకి నమ్మకం ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది. సోల్ ఏదో చెప్తుంది. ఇదే కరెక్ట్ అని చెప్తుంది. అందరూ వద్దన్నారంట. నువ్వు మంచిగా విదేశాలకు తిరుగుతూ ప్రోగ్రామ్స్, మళ్ళీ టీవీలో ప్రోగ్రామ్స్ అంత డబ్బును వదిలేసి పోతే ఒక్కసారి ఫేమ్ పోయిందంటే తెలుసా నీకు అని అందరూ హెచ్చరించేవాళ్ళు. కానీ సరే దీంట్లోనే నాకు ఆత్మ సంతృప్తి ఉంది అని బలగం కొట్టేసాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు రెండోది గూడా నచ్చింది నాకు 'దిల్ రాజు' మాటలు. తనేమంటున్నాడు 'దిల్ రాజు' అతను చెప్పినటువంటి స్టోరీ లైన్ సోల్ నాకు నచ్చింది అని అన్నాడు. ఏ పదం వాడాడు? సోల్. అది చెప్తున్నా. దానికోసం ఈ ఉదాహరణ చెప్పా. సోల్ నచ్చింది. ఆ మూలమైనది. సోల్ అంటే మూలమైనది అని అర్థం. హ్మ్. మొత్తం కథకి ఆధారమైనది, మూలమైనది, ఫండమెంటల్. ఇది సోల్ లెవెల్. ఓకేనా? మనసుకి సోల్ లెవెల్ అర్థమైంది గదా! ఇట్లా. సోల్ లెవెల్ అన్నమాట.
ఫస్ట్‌ది బాడీ లెవెల్, ఎమోషనల్ లెవెల్, మనసు అంటే ఇయన్నీ ఉంటాయి. ఇదంతా అర్థం చేసుకుంటేనే ఆ మైండ్‌ఫుల్‌నెస్ అనేది, ఆ సైకాలజీ అర్థమవుతది. లేకపోతే సైకాలజీ అర్థం కాదు. ఏజొచ్చినా అర్థం కాదా సార్ అంటే, ఏజొచ్చినా కాదు. ఏజ్ అయిపోయినా అర్థం కాదు. జన్మ అయిపోయినా అర్థం కాదు. దానికి దీనికి సంబంధమే లేదు. 3 ఏ లెవెలు? మెంటాలిటీ లెవెల్. 4 ఇంట్యూషన్ లెవెల్. 5 సోల్ లెవెల్. ఓకేనా? ఇది చూద్దాం. ఇప్పుడు బాడీ లెవెల్‌లో మీకన్నీ ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. కాబట్టి కొంత మేరకు ఐడియా ఉంటది. మొత్తం నేనే చెప్తుంటే బోర్ కొడతది. మన సీనియర్‌లు గూడా చెప్తారు. ఓకే. హ్మ్. అప్పుడు ఇంకెక్కువ గుర్తుంది. నాకు రాను రాను అర్థమైందేంటంటే, నేను ఎంత బాగా చెప్తున్నాను కాదు, ఎంత బాగా అర్థమవుతుంది అనేది పాయింట్. హ్మ్. హ్మ్. ఆ సార్ బాగా చెప్తాడు. అంటే ఆ సార్ బాగా చెప్తాడని చెప్పి మీరు ఎంత వీమెయిల్ పెట్టినా నాకైతే పీవీ రాదు. అట్లొస్తే బానే ఉండు. అట్లా రాదు పీవీలు అట్లా రావు. మీరు మైండ్‌ఫుల్‌నెస్‌గా వర్క్ చేసుకుంటూ మార్కెటింగ్‌లో సక్సెస్ అవుతుంటే అప్పుడొస్తది. అంతే కదా! అది మీరు సక్సెస్ అవ్వాలి. హ్మ్. ఓకే. ఫస్ట్‌ది బాడీ లెవెల్ అంటే మంజుల గారు. ఇద్దరు మంజులాలున్నారు. ఏఎస్ మంజుల గారున్నారు. మీరు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. బాడీ లెవెల్ అంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సార్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా డైట్ ప్లాన్ ఇంక కరెక్ట్‌గా వేరే ఉండాలి. క్వెషనే లేదు. బాడీ ఉన్నదే హ్మ్. అన్నంతోటి. ఓకేనా? ఫుడ్ అనేది సార్. మెయిన్ అన్నమాట. సో, మైండ్‌లో ఫస్ట్ లెవెల్ గెలవాలంటే చాలా ఈ ఈ యొక్క ఆహారం అనేది మెయిన్. ఓకే. అది మెయిన్. మరి ఎస్ సార్. ఇన్‌పుట్ కంటే కూడా ఇంకోటి ఫస్ట్ దానికంటే ముందు దానికి శుద్ధి అనేది అవసరం. ఎస్ సార్. ఇది పాయింట్. క్లెన్జింగ్ అనేది అవసరం. బాడీ క్లెన్జింగ్ ఎంత బాగా జరుగుతుందనే మీద ఫోకస్ చేయాలి. అన్నం లేకుండా ఎవరు ఉండరు. అసలు పెట్టకున్నా ఎవరు ఊరుకోరు కదా! హ్మ్. ఆకలైతే ఖచ్చితంగా అన్నం దగ్గరికెళ్తాం. కానీ శుద్ధి గురించి మనం ఎంత క్లెన్జింగ్ గురించి ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ బాడీ లెవెల్‌లో. ఏవండీ? ఇది ఎస్ ఉత్సాహంగా సార్. ఎప్పుడు బాడీ చలాకీగా, తేలిగ్గా ఉంటుందా లేదా? ఈ లెవెల్‌లో మనం చూసుకోవాలి. హ్మ్. ఎస్ సార్. ఓకే. ఇంకా పాయింట్స్ ఆహ్, శుద్ధి అనంటే నోటి శుద్ధి. ఓకే. పేగు శుద్ధి, దేహ శుద్ధి. దేహ శుద్ధి దేహశుద్ధి. అంటే కొట్టడం కాదు. దేహ శుద్ధి అంటే మొఖం ఫేస్ బాడీ. వాష్. నేను ఇట్లా ఫేస్ వాష్ ఎస్. చేశాను. అంటే ఇది కూడా దేహాన్ని, చర్మాన్ని శుద్ధి చేసుకున్నట్టే. ఓకే. ఓకే. ఈ 3 ఎప్పుడు కూడా ఉండాలి. యాక్టివేట్ చేస్తుంటది బాడీని. హ్మ్. నేను ఎవ్రి ఈవెనింగ్ గూడా ఖచ్చితంగా నేను బ్రష్ తోటి కాకున్నా కూడా వేళ్ళతోటి ఖచ్చితంగా టంగ్ క్లీనర్ తోటి నేను నాలుకని శుభ్రం చేసుకుంటాను. పిల్లలకు గూడా అదే చెప్తాను. ఖచ్చితంగా ఈవెనింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ పని చేస్తే అది నోటి శుద్ధి అన్నట్టు. ఆరోగ్యమేనా అది? చాలా ఆరోగ్యం. ఎస్ సార్. చాలా ఆరోగ్యం. హ్మ్. కానీ బ్రష్‌లు, పేస్ట్‌లు అయన్నీ కాకుండా ఏదైనా పళ్ళ పొడి ఉంటే పళ్ళ పొడి. ఉత్తరేణి మొన్న చెప్పాను గదా! అది. ఉంటే జస్ట్ అది. దానికి కూడా లేదంటే జస్ట్ వేళ్ళతోటి శుభ్రం చేసుకొని ఈవినింగ్ కూడా ఓకే. మీరు రియాక్షన్స్ ఇవ్వండి సరే. ఈవినింగ్ కూడా మనము నాలుకని శుభ్రం చేసుకోవడం పిల్లలకి నేర్పితే వాళ్ళకి ఈ యొక్క మైండ్ పవర్ అనేది, బుద్ధి పవరు, జ్ఞాపక శక్తి ఇయన్నీ పెరుగుతాయి. చాలా యాక్టివేట్ ఉంటారు. చాలా అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు. ఇంపార్టెంట్. చిన్నప్పుడు నేర్పారు. రోజుకి 2 పూటల నోటిని శుభ్రం చేసుకోవాలను అని చెప్పారు గానీ, గుర్తుండదు. మనం బిజీ గదా! మనకు గూడా నాకు గూడా ఎవరో ఒకరు ఒకాయన జెప్తే తెలిసింది. ఇంక అప్పటి నుంచి అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటా. ఎక్కువ సార్లు సక్సెస్ అవుతుంటా. హ్మ్. మనం గూడా గుర్తు చేయాలి. నేను గుర్తు చేయడం గూడా మర్చిపోతుంటా పిల్లలకి. అది గూడా గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడు చాలా చాలా ఆరోగ్యం. చాలా ఆరోగ్యం. నాలుకని శుభ్రం గురించి పట్టించుకోవాలి. పళ్ళ శుభ్రం గురించి పట్టించుకోవాలి. ఇది. సరేనా?
ఇది కూడా దేహానికి పార్టేనా లేకపోతే ఇది వేరా? ఇది వేరే సెటర్ కాదు కదా, దేహమే ఇది కూడా. సేమ్. ఎస్. ఆ, ఈ ఈ చర్మం ఒకటే మాత్రమే కాదు, ఫేస్ ఒక్కటే కాదు, మొత్తం దేహం అంతా కూడా. ఎప్పుడైనా మీకు బద్ధకం అనిపించింది, బాధ అనిపించింది, లోన్లీ ఉన్నది, ఏదన్నా ఉంది, మెంటాలిటీ కొంచెం పైన ఉండే ఎమోషనల్ లెవెల్ బాగాలేదు అని అంటే వెంటనే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే నీళ్ళు బయట నుంచి రాగానే ఈవినింగ్ కూడా కాస్త మంచి సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని కూర్చోవాలి. దెబ్బకి ఆలోచనలు చేంజ్. గమనించారా ఎవరైనా ఇది? ఫేస్ వాష్కి ఒకసారి నీటికి మనం ఎంత పవర్ ఉంటుందో, ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది, అది మన కణాలకు కనెక్ట్ అయిందనంటే ఎమ్మటే ఎనర్జీ పాస్ అయిపోతుంది. ఇది మోస్ట్. ఈ చిన్న చిన్నవనే తెలుసుకోవాలి. మనసుకు దీనికి సంబంధం లేదనుకుంటారు. ఎందుకు లేదు? చాలా యాక్టివ్గా ఉండదు, ఫేస్ వాష్ చేసుకుంటాం అదే. అందుకనే మీరు ఎర్లీ మార్నింగ్ 4 to 6 ఏదో టైంలో లేస్తున్నారు కదా, లేచినప్పుడు ఫస్ట్ లెవెల్లో సక్సెస్ అవ్వడం తెలుసుకోవాలి. ఫస్ట్ లెవెల్లో లేవగానే అడుగులు ఎడుపడాలి, నీళ్ళ వైపు పడాలి. ఇట్లా ఫస్ట్ నీళ్ళు ఫేస్ తోటి. తర్వాత ఇంకా ఓపిక ఉంటే బ్రష్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఉంటే వాటర్ తీసుకొని పేగు శుద్ధి చేసుకొని స్నానం కూడా కంప్లీట్ చేసుకోవాలి బిఫోర్ సన్ రైజ్. మీరు బిఫోర్ సన్ రైజే మనం స్నానం కంప్లీట్ చేసామంటే మ్యాక్సిమం మనం కంట్రోల్కి మీ యొక్క సిచ్యువేషన్స్ వస్తాయి. రాసి పెట్టుకోండి, ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి. నాకేం చేయట్లేదు, ఏం తోయట్లేదు అన్నప్పుడు ఇది ఈ మూలమైనవి తెలుస్తాయి. ఈ మూలం నా ఒంట్లో బాగాలేదు, నా ఇంట్లో బాగాలేదు అన్న వాళ్ళకి ఇవే అవసరం. ఇల్లు బాగుంటుంది, ఒంటి ఆరోగ్యము బాగుంటుంది. మోస్ట్ మీరు ఇంకా అతిశక్తి అనుకుంటారేమో కానీ నా పిల్లలకి నేను ఫస్ట్ చెప్పింది, మీరు ఏ రోజుకైనా సరే సక్సెస్ కావాలంటే బిఫోర్ సన్ రైజ్ స్నానం చేసి మీరు ఉంటే మీరు పర్ఫెక్ట్గా మీ చదువులో రాణిస్తారు. కనీసం లేవడం ప్రాక్టీస్ చేయండి బిఫోర్ సన్ రైజ్. అంతే. ఇది చెక్ చేసుకోవడం, అండర్స్టాండింగ్ చేసుకోవడం వస్తే చాలు. నైట్ 11, 10, 11 అవుతున్నాయి. అసలుకి కంటి పవర్ తగ్గిపోతూ ఉంటుంది. వేగంగా వెళ్ళడాలు, టిఫిన్లు చేయడాలు, పరిగెత్తడాలు, అసలు జీర్ణం అయిందా లేదా సంబంధమే లేదు. లాస్ట్కి వచ్చి ఒక 4-5 రోజులు మంచం మీదనే. 3 నెలలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో మళ్ళీ మొత్తం క్లెన్జింగ్ జరిగితే కానీ మళ్ళీ యాక్టివేట్ అవ్వదు బాడీ. అదేదో రోజు చేసుకుంటే ఆ ఇంజెక్షన్లు, ఆ గోళీల బాధ తగ్గుద్దిగా. పద్దాక మెడిసిన్స్ వేసుకోవడం మంచిదేనా లావణ్య మేడం? మీరే చెప్పాలి ఇంకా. వాటి పవర్ దగ్గరుండి చూస్తుంటారు. పిల్లలకి వేయడం. గుడ్ మార్నింగ్ సార్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్ కంపల్సరీ. ఒక గ్లాస్లో నీళ్లు పెట్టి ఈ నీళ్ళలో ఒక చిన్న టాబ్లెట్ వేయండి, మొత్తం ఎట్లయితుందో. రక్తంలో వేస్తే ఎట్లయితుంది అడగండి. అసలు అంటే ముందు అసలుకి అక్కడి వరకు వెళ్ళకుండా ఉండాలి అనే ఆలోచన రావడం పెద్ద సక్సెస్ కదా. ఎస్ సార్. తెలిసిన వాళ్ళు వేసుకోవాలంటే చాలా కష్టం సార్. తెలియని వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలిసిన తర్వాత వేసుకోవాలంటే భయం వేస్తుంది సార్. అందుకే తెలిస్తే మోక్షం అన్నారు. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అన్నారు. తెలిస్తే మోక్షం ఉంటుంది, తెలియకపోతే బంధం ఉంటుంది. ముందు తెలుసుకోవడం అనేది ముఖ్యం. మోక్షం అంటే హ్యాపీనెస్. ముందు పాయింట్స్ తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇంకా వెతుకుతూ ఉంటాం, దేనికోసం వెతుకుతున్నామో తెలియదు మనకి, కానీ వెతుకుతూ ఉంటాం. మనీ సంపాదన కోసం వెతుకుతూ ఉంటాం, అన్నిటికీ ఆరోగ్యం కోసం వెతుకుతూ ఉంటాం, ఇంకెవరు ఏం తినమని చెప్తారా అని వెతుకుతూ ఉంటాం. కానీ సరే, బాడీ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నేను కొన్ని ఆరోగ్యానికి ఇది చాలాసార్లు చెప్తున్నాను. కొన్ని మీరు 7 to 7 అయింది మేడం మీరు పెట్టుకున్నది, దానివల్ల బాడీ లెవెల్లో కదా
ఆలోచన మాట ఉమ్, పవర్ చేంజ్ అవుతుంది సార్. ఉమ్, ఆలోచనలు చాలా చేంజ్ అవుతాయి సార్. పర్ఫెక్ట్గా వర్క్ అనేది ఒక ట్రాక్ మీద వెళ్తుంది సార్. కాన్షియస్ గా ఉంటాం అవును ఏదేది సార్. ఎక్కడ జరుగుతుంది అనేది. అంటే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ వెంటనే మనం అవేర్ లోకి వచ్చేస్తాం. ఎస్ సార్. సో బాడీ ఫిట్నెస్ అనేది వివేకానందుల వారు కూడా మైండ్ ఫిట్నెస్ ఎందులో ఉంటుందంటే బాడీ ఫిట్నెస్ లోనే ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని అంటారు. ఓకే. సో మీరు 7 to 7 ప్రాక్టీస్ చేస్తున్నారా? స్టార్ట్ చేసుకున్నాను సార్. ఇప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పారు కదా ఉమ్. సార్. ప్రోగ్రామ్ కోసం నేను ఆ స్టార్ట్ లక్ష్యంగా చేసుకున్నాను సార్. పెట్టుకున్నారు. ఏదో ఒకటైతే లింక్ పెట్టుకుంటే బాగుంటుంది. అవును సార్. నియమంగా పెట్టుకున్నారు. సో మేడంది ఏందో చెప్తాను. మనం ఒక ప్రోగ్రామ్ మార్చ్ 28 29 నాడు ఉంటుంది. ఇప్పుడు ఆ టైంకి వరకు ఒక మంచి టీంని బోత్ సైడ్స్ తయారు చేసుకోవాలి అని తన సంకల్పం పెట్టుకొని మరి అప్పటి వరకు ఒకటి ఏం చేయాలి అని అంటే ఒక దీక్షలాగా 7 to 7 వరకే తినడం కంప్లీట్ చేసేసుకోవాలి. అటు బాడీకి ఆరోగ్యానికి ఆరోగ్యము అండ్ ఒక నియమం పెట్టుకున్నందుకు నిర్ణయాలు బాగుంటాయి. ఎస్ సార్. నియమము, నిర్ణయము మన నిజం. మనం ఏ నిజం కావాలనుకుంటున్నామో దానికి మూలం నిర్ణయాలు. నిర్ణయాలు బాగుండాలంటే నియమాలు బాగుండాలి. విన్నారా? ఇది మరి ఒక డ్రీమ్ పెట్టుకొని ఉంటే ఇంకా అదంతా పాటించాలంటే తప్పదు మరి. ఉమ్. ఉన్నదాంతో గడపాలి అని అంటే ఏవి కొత్తగా అవసరం. బ్రాండ్ న్యూ స్టార్ట్ ఫిఫ్ట్ అండి సుంకన్న గారు ఇప్పుడు ఎస్ వచ్చింది సార్. సార్. ఎస్ ఉమ్. సార్. ఒకసారి బ్రాండ్ న్యూ స్టార్ట్ ఫిఫ్టీకి మనం కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్ అని టైప్ చేయండి. మీరు హార్ట్ గుడ్. తను నేను మళ్ళీ తను వర్క్ చేసుకుంటారా అని కానీ సాధించారు స్టార్ట్ 50. గ్రేట్. కంగ్రాచులేషన్స్. సో మీరు స్టెప్ 1 చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కండి. స్టార్ 250 ఇక 500 అనే మెట్టుకి కొత్తది కావాలి 500 అనే ర్యాంక్ కూడా అనుకుంటే ఇప్పుడు కొంచెం ఇట్లా కొన్ని నియమాలు పెట్టుకోవడం, అలర్ట్గా ఉండడం. అప్పుడు ఏమవుతుంది? మాట్లాడే విధానంలో తేడా వస్తుంటుంది మేడం. మనసు లెవెల్‌లో అంటే మూడవ లెవెల్ అది. మూడవ లెవెల్ మాట లెవెల్ అనేది కూడా మంచిగా ఉంటుంది. సో ఇది ఈ పాయింట్ మేడం దగ్గర నుంచి. మా శెట్టి బాడీ లెవెల్‌ది. ఎస్ సార్. ఇప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తలు అన్నట్టుగా ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని బాగా గమనించిన సార్. మనం డైరెక్ట్ 11 12కి ఒకసారి మీల్స్ తినమంటే మళ్ళీ డైరెక్ట్ ఈవినింగ్ 6 7కి 8 7 లోపే ఇక లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఇక డే మొత్తం బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది, థాట్స్ పర్ఫెక్ట్ ఉంటుంది, చేసే వర్క్ లో కూడా తేడా వస్తుంది సార్. సో ఆరప్ వరకు రెగ్యులర్గా వచ్చినప్పుడే అది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఆరప్ అవర్ పక్క పోయిందంటే ఇది కూడా పక్క పోతాం సార్. ఇది అబ్జర్వేషన్. మనల్ని మనం ఇప్పుడు నేను కొన్ని విషయాల్లోనే అబ్జర్వ్ చేసి గైడ్ చేయగలను. కానీ నిన్ను నువ్వు బాగా గైడ్ చేసుకోవాలని అంటే నీకే సాధ్యమవుతుంది. అవును. సో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ నియమాలు అనేది బాగా ఉపయోగపడతాయి. అవునా? మీరు చెప్పినవన్నీ విన్న వరకు ఒకలాగా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ ఎక్కువ వస్తుంది. క్లారిటీస్ అంటే స్వీయ అనుభవంలోంచి అది వస్తాయి పాయింట్స్. అవును. హెల్త్ గురించి కొన్ని టిప్స్, ఫుడ్ గురించి అంటే ఉదయం ఒకసారి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 7 లోపు 5 to 7 మంచి టైమింగ్ కానీ 9 to 11 మంచి టైమింగ్ అనుకుంటున్నాను నేను. నాకు ఆ టైంలోనే నేను కూడా తీసుకుంటాను. సో ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఎప్పుడు తీసుకునే ఫుడ్ మీద జాగ్రత్త ఉండాలి? ముఖ్యంగా ఈవినింగ్ సార్. ఈవినింగ్ ఫుడ్. మార్నింగ్ అయినా కూడా ఈ కారాలు బాగా తగ్గించుకోవాలి, పోపులు తగ్గించుకోవాలి. ఎంత లైట్ పెట్టుకుంటే అంత బాగుంటుంది. అది మాక్సిమం వైట్ ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం. జొన్నలతో చేసినవి, రాగులతో చేసినవి తినడం. సరేనా? మేము నా పిల్లలు హాస్పిటల్ ఖర్చులు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడాలు తగ్గించుకోవాలి, ఈ ఇంజెక్షన్లు ఈ టాబ్లెట్లు తగ్గించాలని ముందు నిర్ణయం తీసుకోవాలి. ఒట్టు పెట్టుకోండి. ఇట్లా మీకు టేబుల్ ఉంటే టేబుల్ మీద ఏది ఉంటే అది ఒట్టు పెట్టుకోండి. నిర్ణయం తీసుకోకపోతే అది నిజం అవ్వదు. ముందు నిర్ణయం తీసుకోవాలి. మేము
అంటే మేమంటే ఫ్యామిలీ. మీకు ఎవరెవరు ఇష్టం ఉంటే వాళ్ళు. ఎవరు ఇష్టమైతే వాళ్ళు. నాకు మీరందరూ ఇష్టమే. కాబట్టి మీరు కూడా అని నేను పెట్టుకుంటున్నాను. గణేష్ గారు కూడా ఇష్టమే. గణేష్ గారు కూడా అని నేను పెట్టుకుంటున్నాను. ఆయన ఎప్పుడు హాస్పిటల్ గడప ఎక్కొద్దు. ఏ ఇంజెక్షన్, ఏ టాబ్లెట్లు వేసుకోవద్దు అని కోరుకోవాలి ఇది. ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం అంటే కోరుకోవడం. మనం ఒక ఆయన నాకు 3 సంవత్సరాల్లో ఆ కారు కావాల్సిందే అంటారు. నిర్ణయం అంట. కోరుకుంటున్నాడు గట్టిగా. నాకు ఆ సొంత ఇల్లు, అట్లాంటి డ్రీమ్ హౌస్ కావాల్సిందే అని. ఏముంది ఇంకా పుట్టాక మనం ఏదో ఒకటి సాధించుకోవాలిగా. జాగ్రత్తకు మించిన జ్ఞానం లేదు. ప్రశాంతతకు మించిన ప్రజ్ఞానం లేదు. అంటే ప్రాక్టికల్ జ్ఞానం లేదు ప్రశాంతతకు మించినట్టు. ప్రశాంతంగా ఉంచేదే ప్రాక్టికల్ జ్ఞానం. సంకల్పం పెట్టుకొని సాధించుకునేటువంటి సంకల్ప సిద్ధికి మించిన సంపద లేదు. ఇది మనం పెట్టుకోవచ్చు. మనల్ని జాగ్రత్తగా ఉంచే జ్ఞానమే చాలా గొప్పది. అలర్ట్ చేసేదని అర్థం. అలర్ట్ చేసే జ్ఞానం. ప్రశాంతంగా ఉంచే ప్రజ్ఞానమే గొప్పది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మం అంటే చాలా గొప్పది అని అర్థం. ఏది గొప్పది? ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రాక్టికల్ జ్ఞానం గొప్పది. తర్వాత ఏదైనా సంకల్పించుకొని సాధించుకోవడం అనే దానికి మించిన సంపద లేదు. పోతే మళ్ళీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది సంకల్ప సిద్ధి అంటే. అందుకే చిన్న చిన్నవి, నేను ఉదయం లేవాలి. ఇప్పుడు మేడం గారు ఏం పెట్టుకున్నారు? సంకల్ప ప్రాక్టీస్ చేస్తున్నారు. అది మనసుకి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇప్పుడు డాగ్కి ట్రైనింగ్ ఇస్తారు చూడండి. సర్కస్లో జీవులకి, యానిమల్స్కి ట్రైనింగ్ ఇస్తారు. బాల్ తీసుకొచ్చి ఇవ్వడము, రింగ్ తిప్పడము, ఇవన్నీ ఎంత కష్టం అవునా? దానికంటే ఈజీ మన మనసుని మనం గైడ్ చేసుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ. సో 7 to 7 అని పెట్టి మనం ఏమనుకుంటున్నాము? ఆరోగ్యం కోసం అలా చేస్తున్నాం. కాదు, దానికంటే మూలం సోల్ లెవెల్లో ఏం జరుగుతుంది? సోల్ లెవెల్లో సంకల్ప శక్తి పెరుగుతుంది. అనుకున్నది సాధించుకునే శక్తి పెరుగుతుంది. ఆ మనిషి 365 రోజులు పెట్టుకున్నాడు. రోజు నేను టెంపుల్కి వెళ్ళాలి, ఇట్లా ఫోటో తీసుకోవాలి, నా ఆరా పవర్ గ్రూప్లో పెట్టుకోవాలి. అందరూ ఏమనుకుంటున్నారు? దైవభక్తి ఉంది కాబట్టి వెళ్తున్నాం. కానీ సోల్ లెవెల్లో ఏం జరుగుతుంది? పవర్, ఇంటెంట్ పవర్ అంటాం దాన్ని. సంకల్పం పెట్టుకొని సాధించుకునే పవర్ పెరుగుతుంది. ఇది ముఖ్యం. ఇది ముఖ్యం. ఉపవాసం అని పెట్టుకున్నారు, 30 రోజులు చేశారు. అంటే ఏం పెరుగుతుంది? ఆరోగ్యానికి ఆరోగ్యము. సోల్ లెవెల్లో ఏం జరుగుతుంది? 5వ లెవెల్లో సంకల్ప సిద్ధి అనేటువంటి టాలెంట్ పెరుగుతుంది. చిన్న చిన్నవి. అది అందుకే నేను అప్పుడప్పుడు కొంతమందిని అడుగుతుంటాను, మీరు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగానికో దేనికైనా ప్రిపేర్ అయ్యారా? చిన్నప్పుడు కానీ ఒక పెట్టుకొని, లక్ష్యం పెట్టుకొని, టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది చేశారా అంటే, చేశాము అని అంటే వాళ్ళకి మైండ్ ట్రైనింగ్ ఉన్నట్టు. వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. అంటే ఈజీగా మార్చుకోగలుగుతారు. ఏది లేదు, అలా వెళ్ళిపోయాము, ఇక్కడి వరకు వచ్చాము అని అంటే మాత్రం వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం సరేనా? ఆరోగ్యానికి సంబంధించి ఇంకోటి ఏదైనా ఈరోజు అది చెప్పండి మేడం. హెల్త్కి సంబంధించి ఈవినింగ్ ఫుడ్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ జావా మొలకలు తీసుకోవాలి సార్. మధ్యాహ్నము వారంలో ఒక వైట్ రైస్ వారంలో ఒక రోజు పెట్టుకోవాలి. కొర్రన్నము లేదంటే జొన్నతో చేసిన కిచిడి తీసుకోవాలి. నైట్ బాగుంటుంది. లైట్ ఫుడ్, ఓకే. అది ఫ్రూట్స్ లేదంటే ఆకలేస్తే ఇంకా రాగి జావా ఒక గ్లాసు, మజ్జిగ మిల్లెట్ రవ్వ మజ్జిగ. దొరుకుతుంది. దాంతో కిచిడి చేసుకున్నా కూడా ఈవినింగ్ చాలా బాగుంటుంది. టేస్టీగానే తినొచ్చు. అట్లానే ఓకే. ఇది ఈవినింగ్ ఫుడ్ మీద మాత్రం నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని అనుకున్న వాళ్ళు వెంటనే కంట్రోల్ చేయాల్సింది ఈవినింగ్ ఫుడ్. ఈవినింగ్ ఫుడ్ మేము ఎన్ని నేను టాబ్లెట్లు వేసుకుంటానో తెలుసా? మేము ఎంత ఖర్చు పెట్టినామో తెలుసా? మేము ఎంత పెద్ద పెద్ద రిచ్ హాస్పిటల్కి వెళ్తాం తెలుసా? ఇది ఏం గొప్ప కాదు అసలుకి. గొప్ప కానే కాదు అసలు. మేము ఎంత కాస్ట్లీ చేయించాం, అది అసలు కానే కాదు. అర్థమైందా? తప్పని పరిస్థితుల్లో 1%కి వదిలేయాలి దాన్ని. 99%
మనం జాగ్రత్తగా ఉండడమే. ఓకే. ఇది ఫస్ట్ లెవెల్ బాడీ లెవెల్. ఓకేనా? దీన్ని మనము ఇప్పుడు సార్ చెప్పారు 3 ప్లేట్స్‌కి బదులు 2 ప్లేట్స్‌ని తీసుకోవడం. అంటే 2 ఒక టిఫిన్, ఒక మీల్ తీసుకోవడము. ఓకే. కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవడము. ఓకే. ఈసీజీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయి మాషి. ఈసీజీ. ఆ పాతది. ఏసీజీ. సి సి అంటే క్లారిటీ. రాసుకో. క్లీనింగ్ ఫుడ్ సి అంటే, యెస్. గాడ్ ఫుడ్ ఫస్ట్‌ది ఏమో జి, ఈ అంటే ఈ అంటే ఎంటర్టైన్మెంట్ ఫుడ్. యెస్. 100% ఎంటర్‌టైన్. అంతే. ఇది మీకు థాంక్ యూ మీట్‌లో థాంక్ యూ మీట్‌కి ఒక కస్టమర్‌కి మీకు ఈ పల్స్ వల్లనే మొత్తం అయిపోతది. ఈ కాఫీ వల్లనే మొత్తం అయిపోతది. ఎప్పుడు మొత్తం అవ్వదు. మొత్తం ఎప్పుడైతది అనంటే ప్రధాన ఆహారాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు అయితది. వెంకటేశ్వరరావు గారు. ఎప్పుడు అయినా సరే ప్రధానమైన ఆహారం మనం రోజు తింటాం గదా! హ్మ్. మనం తీసుకునే పల్స్, కాఫీ ఏందంటే ఉప ఆహారం. సపోర్ట్ ఆహారం అంట. సపోర్టర్స్, సప్లిమెంట్స్ అంటాం. ఈ ప్రధాన ఆహారంలో ఎంజాయ్‌మెంటే ఉంటుంది గానీ, పోషకాలనేవి, విటమిన్‌లనేవి, ఫైబర్ అనేది ఉండవు కాబట్టి, ఖనిజాలు, లవణాలు అవి ఉండవు కాబట్టి, మనం సపోర్టర్స్‌గా ఉప ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఏంటివి? మన పల్స్, కాఫీ, కేర్ ఇది. కానీ ఇది తీసుకోవడం బానే ఉంటుంది గానీ, ప్రధాన ఆహారం మీద చాలా ఫోకస్ ఉండాలి. డైలీ తీసుకునేటువంటి ఫుడ్ మీద. ఇది మీరు తెలుసుకుంటూనే మీ కస్టమర్‌లకి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ కోసం వచ్చే వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి. నాకు రిజల్ట్ కావాలి. నా షుగర్, డయాబెటిక్ కంట్రోల్‌కి రావాలి. థైరాయిడ్ తగ్గాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడీ ఇట్లా. ఇంత కేర్ తీసుకోకున్నా గూడా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందంటే కేర్ తీసుకుంటే ఇంకా బాగొస్తది. తొందరలో వస్తుంది. హ్మ్. ఇంత నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోకున్నా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొంచెం చాలా కేర్ ఈ ప్రధాన ఆహారం మీద తీసుకోవాలి. దీంట్లో ఈసీజీ అనేది జస్ట్ అట్లా గుర్తుండడానికి. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ ఫుడ్. ఎంటర్‌టైన్ అంటే బాగా ఎంజాయ్ చేసే ఫుడ్. నేను ఈరోజు చక్కగా వెజ్ బిర్యానీ చేయించుకొని తిన్నాను. ఈవినింగ్ తిన్నాను. లేతే మార్నింగ్ తిన్నాను. అంటే ఏదైపోయింది? ఈసీజీలో ఏ కోట అయిపోయింది? ఈ కోట అయిపోయింది. వెంటనే సి కోటాకి రావాలి. అంటే ఫైబర్ కంటెంట్ ఉండి క్లీన్ చేసేది దాన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. క్లెన్జింగ్ చేసేటువంటిది. మన యొక్క జీర్ణాశయాన్ని క్లీన్ చేసేటువంటిది ఉంటుంది. ఓకే. ఒక మిరియాల రసము అవునా? ఆ! అది తీసుకుంటే అమ్మకు తెలుసు. లేతే అమ్మమ్మ కన్నా తెలుస్తుంటది. కడుపు ఏం తింటే క్లీన్ అవుతది కదా! ఆ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి క్యారెట్లు ఎక్కువుండి, వెజిటబుల్స్ ఎక్కువగా ఉండి, ఓకే. మిల్లెట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఫుడ్‌ని క్లెన్జింగ్ ఫుడ్ అంటాం. గణేష్ గారు ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నాము? ఈనే తీసుకుంటున్నాం. ఉదయం పూరి కర్రీస్ తోటి సాంబార్ తోటి తర్వాత మళ్ళీ ఈవినింగ్ గూడా నైట్ మళ్ళీ ఈనే ఉండాలి. ఓకే. అన్నీ ఎంజాయ్‌లే నడుస్తున్నాయి. కాదు సిని గూడా మనం తెలుసుకోవాలి. సి. టిఫిన్‌లలో సి ఉంటుంది. ఏదైనా సరే. సి అంటే అది తీసుకుంటే తొందరగా జల్దీ అరగాలి. జల్దీ క్లీన్ అవ్వాలి. ఓకే. ఆ తర్వాత జి. జి అంటే ఏంటి? గాడ్ ఫుడ్. గాడ్ ఫుడ్. అంటే దేవుని దగ్గర మనం ఏం పెడతాము? పాలు, ఫ్రూట్స్ పెడుతుంటాం. కదా! అవి తీసుకో. ఒక పూట దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అయితే ఒకరోజు దాన్ని తినాలి. దాంతోటి ఉండాలి. నియంత్రణ శక్తి లేని వాళ్ళకి నియమాలు పెట్టుకోలేరు. నియంత్రణ శక్తి లేని వాళ్ళకి ఆహార నియంత్రణ లేకపోతే ఆరోగ్యం లేదు. ఆలోచన నియంత్రణ లేకపోతే ఆదాయం లేదు. నియంత్రణ శక్తి చాలా చాలా మొన్న ఒకసారి ఫోన్‌లో భోగ సార్ తోటి
ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం. అది చెప్పనా సార్కి చెప్పింది? ఈసీజీ అయిపోయిందా ఇది? ఈ గొడవ అయిపోయిందా? ఈసీజీ గొడవ? కొంతమంది నేను ఎప్పుడు ఇది చెప్తుంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఎప్పుడొచ్చి తిండి మీద పడతారేంటి సార్ అంటారు. అదే మెయిన్ నాయనా అని. నేను నా అనుభవంతోటి తెలుసుకున్నాను. అదే మెయిన్ అసలుకి. ఆరోగ్యం అంతా ఈ ఆహారంలోనే దాగి ఉంది. సో, కాబట్టి మనసు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎమోషనల్ లెవెల్ సక్సెస్ అయిపోతాం. ఇప్పుడు మేడం గారు చెప్పింది అదే. తర్వాత మెంటాలిటీ లెవెల్ సక్సెస్ అవుతాం. మాటలు బావుంటాయి. థర్డ్ లెవెల్. తర్వాత ఇంట్యూషన్ లెవెల్‌ని కనుక్కోగలుగుతాం. తర్వాత సోల్ లెవెల్ మూలమేందో తెలుస్తుంటాం. రైట్. ఇది మళ్ళీ ఒకసారి ఈసీజీ అనేది బాగా నేను చెప్తున్నాను. మీరెప్పుడైనా సరే వచ్చి మా ఫ్యామిలీ గాని, మా పిల్లలు గాని మీకు కలిసినప్పుడు అడగండి. ఎప్పుడైనా మందు గోలి వేసుకున్నావా అని. వాళ్ళకి సూర్యాపేటలో ఉన్న థియేటర్‌లన్నీ తెలుసు. కానీ అసలు ఒక్క హాస్పిటల్ తెలవదు. ఎట్లుంటాయో కూడా తెలవదు లోపల. ఎట్లుంటాయి. ఎందుకంటే మా పెద్దమ్మాయి పుట్టినప్పుడే నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మామూలుగా నిర్ణయం కాదు. బలమైన నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో మాక్సిమం హాస్పిటల్‌కెళ్ళకుండా కాపాడుకుంటా అని. అప్పుడెప్పుడో తీసుకున్న నిర్ణయం ఆయుర్వేద ఇటువైపుకి ఈరోజు అన్సార్ సార్ దగ్గరికి నేను రావడానికి ఆ ఒక్క నిర్ణయం అంటే నమ్ముతారా? ఆయుర్వేదం మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. మంతెన గారు పరిచయం అయ్యారు. అంటే పర్సనల్ పరిచయం కాదు. జ్ఞానం పరంగా. రామచంద్ర గారు ఇట్లా. ఇప్పుడు రవివర్మ గారు అందరూ కూడా తెలిసిపోతుంది. మీరు నిర్ణయం గట్టిగా తీసుకోవాలి అంతే. మనం సెక్యూర్ చేయొచ్చు వాళ్ళని. ఖచ్చితంగా చేయొచ్చు. మాక్సిమం. నేనేమనుకుంటానంటే ఏ అనారోగ్యం వచ్చినా గానీ నాకు అప్పట్లో ఏం కష్టమయ్యేదంటే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ చేయించడం కష్టమయ్యేది పిల్లల్లో. కానీ దేవుడు పల్స్ పంపిన తర్వాత ఆ కష్టం కూడా పోయింది నాకు. బ్లడ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఎంజాయ్‌మెంట్ ఫుడ్ దగ్గరనే ఉంటారు. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ చాలా కష్టమయ్యేది నాకు. దానికోసం నానబెట్టిన పల్లీలని, బెల్లమని ఇలాంటి బోలెడుంటాయి కానీ అయన్నీ చేయొద్దు వాళ్ళు కదా! క్యారెట్లు తినమని అది ఎక్కడ? దానిమ్మలు తినమని అవ్వదు. కానీ పల్స్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆహ్, తొందరగా వాళ్ళని సెక్యూర్ చేసుకోవడం ఈజీ అయింది. థాంక్స్ టు పల్స్. ఇగ అక్కడి నుంచి దాని వాల్యూ అనేది అర్థమైంది నాకు. ఓకే. ఇది. సో, ఈసీజీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుడ్, సి అంటే క్లెన్జింగ్ ఫుడ్, జీ అంటే గాడ్ ఫుడ్. ఈ కేర్ తీసుకుంటూ నేను పిల్లలకి ఏదైనా కొంచెం వాళ్ళు ఆహ్, నాకిక్కడ నొప్పొస్తుందని అంటే వెంటనే అడుగుతాను నేను. ఈరోజు కడుపు కదిలిందా అంటాను. ఏమంటాను? కడుపు కదిలిందా? ఫస్ట్ ఆమె స్కూల్‌కెళ్ళిపోతున్నాను బాయ్ అని ముద్దు పెట్టి నువ్వు అయన్నీ చెప్పొద్దు నాకు. కడుపు కదిలిందా? లేదు. చలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకంటే స్కూల్‌లో అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు వాళ్ళు. అవసరమైతే దగ్గరనే కాబట్టి టైం తీసుకొనైనా ఇంటికొచ్చేసేయి అని చెప్తాను నేను. అది. చాలా చాలా కేరింగ్ తీసుకుంటాను. ఓకేనా? సో, ఇది చాలా చాలా ముఖ్యం. మంతెన గారు ఏమంటారంటే, అమ్మకి బాగా తెలుస్తది పిల్లల గురించి. పిల్లలు మలమూత్రాదులకి బాత్రూమ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ పాస్‌కి వెళ్లారు అనంటే, ఘాటైన వాసన వస్తుంది అనంటే, స్మెల్ ఘాటుగా వస్తుందంటే, వాళ్ళకి వెంటనే క్లెన్జింగ్ ఫుడ్ అనేది అవసరము. ఎంటర్‌టైన్‌మెంట్ ఫుడ్ కాదు. క్లెన్జింగ్ ఫుడ్ అంటే క్లీన్ చేసేది. లెమన్ వాటర్, ఓకే. కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ ఇవి అవసరము. ఈ స్పృహ ఆ తల్లిదండ్రులకి ఉండాలి. అంటే యాసిడ్ లెవెల్ పెరుగుతుందని అర్థము. ఓకేనా? ఇంపార్టెంటేనా ఇది? ఇంపార్టెంట్. వాళ్ళని పక్కనే హాస్పిటల్ ఉంది. తెలిసిన వ్యక్తి మెడికల్ షాపు. లోపల ఇట్లా ఏసేస్తే అయిపోద్ది. అంటే అది ఇంకా ఇంకా ఆమ్లతత్వం పెరుగుతది. రెసిస్టెన్స్ పవర్ పోతుంటది. 15 ఏళ్ళకే చాలా బలహీనంగా ఇమ్యూనిటీ వ్యవస్థ తయారైతది. ఇది చాలా అవసరము. సో, మన గురించి, మన ఫ్యామిలీ గురించి మనం నేర్చుకునేది బయట ఎంతో మందికి ఉపయోగపడతది. వాళ్ళే మన కస్టమర్‌లు. ఓకేనా? ఇదే వెల్‌నెస్ ఇండస్ట్రీ.
ఇల్నెస్లోకి వెళ్లకుండా కాపాడుకోవడమే వెల్నెస్. అదే వెల్నెస్ నాలెడ్జ్. దీంతో ఉంటే మీరు డైమండ్ అవ్వచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ కంపెనీ ఎంతో ఇస్తుంది. సరేనా? ఇక ఈ డిస్కషన్ చూడండి. నియంత్రణ శక్తి అనేది బాడీకి నియంత్రణ, మైండ్కి నియంత్రణ, బుద్ధికి నియంత్రణ. నియంత్రణ అంటే నేను ఉండలేను అనేది తీసేయడం. నేను ఉండలేను అనేది తీసేయాలి. ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, నీ చేతుల్లో సిగరెట్ లేనప్పుడు నేను సిగరెట్ బంద్ చేసిన అని చెప్పడం కాదు, నీ చేతిలో సిగరెట్ ఉన్నా కూడా నువ్వు బంద్ చేస్తే అది కరెక్ట్ అని. అన్ని అవకాశాలు ఉండి కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం అనేది, దాన్ని నియంత్రణ అంటారు. నియంత్రణ శక్తి. ఈ విషయం చెప్పాను. మీరు ఆహారం దగ్గర నియంత్రణ లేదు, నాకు ఖచ్చితంగా ఇది తింటేనే అట్లా అనుకోవద్దు. అది లేకుండా కూడా ఉండగలగాలి. ఆ పట్టు లేకపోతే మీరు నియమాల్లో సక్సెస్ అవ్వలేరు. శరీరాన్ని ఫిట్నెస్ ఉంచుకోలేరు. చేసి చూపించాలి. ఒక 10 రోజులు ఉండి చూపించాలి. ఆ టీ లేకుండా కొంతమంది ఇంకా టీ తాగేటోళ్ళు ఉన్నారు. అది లేకపోతే నా హెడ్లా ఉండదండి అంటారు. అది అసలుకి అది నేను ఉండలేని స్థితిని జయించాలి. కొంతమంది ఆ బిగ్ బాస్లో, ఆ టీవీలో చూడకుండా నేను ఉండలేను అని ఉంటారు. ఆ షార్ట్ రీల్ చూడకుండా నేను ఉండలేను అండి అని. కొద్దిసేపు ఆ ఫోన్ లేకుండా నేను ఉండలేను అని అసలు పక్కన పెట్టి ఉండాలి. సో ఇది బాడీ లెవెల్‌లో ఆహారం దగ్గర నేను ఉండలేను తీసేయాలి. మైండ్ దగ్గర ఆలోచనల్లో అది వదిలేయన్నా వదిలేయదు కొన్ని ఆలోచనల్ని. మీకు తెలుస్తది అది అనవసరం అని. అయినా సరే అది వదలదు. ఇది ఆలోచించకుండా నేను ఉండలేను అని ఉంటుంది. అక్కడ నియంత్రణ చేయాలి. ఓకే. మరి బుద్ధి దగ్గర ఏం నియంత్రణ చేయాలి అనంటే, జరుగుతున్న వాటిని జస్ట్ అబ్జర్వ్ చేయడం అంతవరకే ఉండాలి. ఆ నియంత్రణ చేసుకోవాలి. గణేష్ గారు ఇప్పుడు తను తీసుకునే నిర్ణయాలకి బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి కలది అని రాసుకుంటారు. అది కూడా అక్కడ బాగుంటుంది. బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి కలది. సో వేరే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి ఇది జస్ట్ సాక్షిగా ఉండాలి అంతే, అబ్జర్వ్ అవుతా. అప్పుడు నియంత్రించుకున్నట్టు బుద్ధి లెవెల్లో. అర్థమైంది మ్యాటర్? అది చెప్పడం వరకే మనం వంతు. అదనమాట. మనసు ఏంటి? ఎమోషన్ దగ్గర నియంత్రణ ఉండాలి. మనసు మాటల దగ్గర నియంత్రణ ఉంటే అక్కడ సక్సెస్ అయినట్టు. సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. బుద్ధి దగ్గర మళ్ళీ రిపీట్ చేయండి. అంటే బుద్ధి అంటే డెసిషన్ మేకింగ్ చేసేది, నిర్ణయాలు చేసుకునేది. దానికి 2 ఉంటది బుద్ధికి. కర్మానుసారిని బుద్ధి అని ఉంటది. నిర్ణయాత్మక శక్తి గలది బుద్ధి అని ఉంటది. ఓకేనా? ఈ రెండిటి దగ్గర అంటే కర్మ అంటే మనకు జరిగేది. ఈ రెండిటి దగ్గర జస్ట్ థర్డ్ పర్సన్ లాగా ఉండాలి. అక్కడ నియంత్రణ. ఈ 5 లెవెల్స్‌లో సక్సెస్ అవుతాం. ఈ యొక్క నియంత్రణ శక్తి ఉంటే. ఓకే. చాలా కాస్ట్‌లీ, విలువైనయి అనే దానికంటే చాలా కాస్ట్‌లీ సబ్జెక్ట్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఈ కాస్ట్‌లీ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే మనకు కాస్ట్‌లీ లివింగ్ ఉంటదనమాట. ఆరోగ్యానికి మించిన కాస్ట్‌లీ లివింగ్ ఉందా? ప్రశాంతతకు మించిన కాస్ట్‌లీ లివింగ్ ఉందా? మీరు చెబితే నమ్మరసలు ఒకటి. నిన్న ఒక ఫ్యామిలీ కొత్తగా పరిచయం అయ్యారని మా మేడం చెప్తుంది. వాళ్ళు బిజినెస్ పర్సన్ అంట. నెలకి 10 లాక్స్ దాకా ఉంటది. 10 లాక్స్ ఉంటది. ఆ మేడం చెప్తుందంట. ఎంతున్నా ఏం లాభం అండి, ప్రశాంతత లేదు. ఇంట్లో ఎప్పుడు డిష్యునే.
నాకు పిచ్చి లేస్తుంది అని. సో ఆమెకి ఈమెకి మేడంకి తెలిసిన కొంచెం తన దగ్గర కొంచెం ఉన్నటువంటి ఆ బుద్ధిని తనకు పంచి ఒక బుక్ చేతులు పెట్టి ఆమెకి ఈ బ్రెత్ కౌంటింగ్ అనేది చెప్పింది. ఇంకా మా ఆయన నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నా. ఇదే ఇంకా ఇంతకు మించింది లేదు. ఇప్పుడు మా ఆయన ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడు ఆయనకు కూడా ఈ డిసిషన్లు తగ్గినాయి. అది నాకు అర్థమైంది. అయితే ఇదే కరెక్ట్ అని నేను కూడా ఇప్పుడు అదే నీకు చెప్తున్నా. మీ ఇంట్లో కూడా డిసిషన్ తగ్గించుకోండి అని చెప్తాను. చూడండి, ప్రశాంతతకు మించినటువంటి సంపద లేదు అసలు. స్వర్గాన్ని తయారు చేసుకొని స్వర్గంలోనే పోతే మళ్ళీ స్వర్గంలోనే పడతావు అంతే. లేకపోతే ఇక్కడ నరకం చేసుకొని నరకంలో పోతే మళ్ళీ నరకంలోనే ఉంటాం. ఇంతకు మించిన స్వర్గ నరకాలు లేవు. ఇది నాకు తెలిసిన నీతి అయితే అది. ఓకే, సో బుద్ధి అనేది ఆ పాయింట్ అర్థమైందా బాబు? ఆహారం దగ్గర కంట్రోలింగ్ ఉంటే అక్కడ, ఆలోచన దగ్గర, ఎమోషన్ దగ్గర, మాటల దగ్గర కంట్రోల్ ఉంటే మనసు లెవెల్ కంట్రోల్ అంటే నియంత్రణ శక్తి. మూడోది జరిగే వాటి దగ్గర ఉంటే, జరిగేది వేరే వ్యక్తి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అతని కర్మానుసారణము, తన యొక్క శక్తి అనుసారణము, తన యొక్క జ్ఞాన అనుసారము ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి మనకు సంబంధం లేదు. ఇది నియంత్రణ శక్తి. ఓకే, ఆయన నన్ను తిట్టుకున్నాడు, అతని కర్మానుసారము, అతని యొక్క జ్ఞానానుసారము, అతని యొక్క శక్తి అనుసారం అతను చేసుకున్నాడు, మనకు సంబంధం లేదు. పాయింట్ అర్థమైందా? అది బుద్ధి లెవెల్లో నియంత్రణ. చాలా కాన్షియస్ పవర్ పెరుగుతుంది, ఆరా పవర్ పెరుగుతుంది. ఓకే, ఈ 3 నియంత్రణలు ఉంటే ఈ 5 6 ప్యాక్లు వచ్చినట్టు. 5 ప్యాక్లు కూడా కాదు, 6 ప్యాక్. దేనికి? మన యొక్క మనసుకి. మనసు సక్సెస్ అవ్వాలి అంటే ఈ మినిమం కామన్ సెన్స్ అని అంటాం దీన్ని. అంటే కామన్గా అందరికి ఉండాల్సిన సెన్స్ అనే అర్థం. ఇది మనకు ఉంచుకోవాలి. లేకపోతే మనం స్వర్గం చేయడం పక్కన పెట్టండి, ఏదైనా స్వర్గం ఉంటే దాన్ని కూడా కలగపులగం చేసేస్తాం. మన స్వర్గాన్ని పక్కన పెట్టి వేరే స్వర్గాన్ని కూడా కలగపులగం చేసి వచ్చేస్తాం అట్లా. సరేనా? దీని మీద సో ఇప్పుడు అందాల్సిన పాయింట్లు అందినే. ఈరోజు 5 కదా. ఎమోషనల్ వచ్చింది కదా సురేష్, ఎమోషనల్ వచ్చేసింది, మెంటాలిటీది మాటలు వచ్చేసింది, ఇంట్యూషన్ లెవెల్ వచ్చేసింది, 5th సోల్ లెవెల్, అన్నీ అవే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేడం 7 to 7 చేశారు అని అన్నాం. అది చూడండి, అన్నిటిని కంట్రోల్ చేయట్లే, మూలాన్ని పట్టుకున్నారు. తనకు తెలియకున్నా కానీ మూలం సరి అయిపోతుంది. ఇప్పుడు మన మిత్రులు రోజా టైంలో కొంతమంది దీక్ష తీసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు? ఉమ్మి కూడా మింగరు కదా, ఉమ్మి కూడా మింగరు. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్లో కూడా చూస్తున్నాను. వాళ్ళు ఏంటి అసలు, ఎంత కంట్రోల్ ఉండాలి వీరాంజనేయులు గారు, ఎంత కాన్షియస్లో ఉండాలి, ఎంత చెక్ చేసుకుంటూ ఉండాలి. సోల్ లెవెల్లో మూలం సరిగా అట్లే. మరి అటువంటి మన యొక్క నియమాలు, మన సంస్కృతి, మన మతము పెట్టేటువంటి నియమాలు అంత పవర్ఫుల్ అన్నమాట. ఎందుకు ఇదంతా? మనిషిని ఆ 5 లెవెల్లో సరిచేయడం అంతే. సరి చేస్తేనే కదా, సరి చేసుకున్న వ్యక్తికే సాయం చేయగలుగుతాడు దేవుడు. సరి చేయని వ్యక్తికి ఎట్లా చేయగలుగుతాడు? సరి చేసుకున్న వ్యక్తికి దేవుడు కూడా సాయం చేయలేడు. మీరు నమ్ముతారా లేదా? మరి అవన్నీ సరి చేయడానికి ఏమన్నా కృష్ణయ్య గారు మీకు ఉపవాస దీక్షలు? మొన్న ఒక మిత్రుడు మాల వేసుకుంటే అడుగడుగున తినాలన్నా ఎవరు వండుతున్నారు? అసలు ఎంత ప్రతి దగ్గర కూడా ఎంత కాన్షియస్లో ఉంది, సోల్ కాన్షియస్లో ఉంటున్నాడు. సోల్ కాన్షియస్లో ఉంచుతుంది ఆ మూలమైన విషయం. ఇక్కడ వాటర్ తాగాలి అన్నా కూడా
అంటే మైండ్లో కూడా ఏదైనా ఆలోచన వచ్చినా కూడా అలర్ట్గా ఉంటున్నానంటే నియమాలు ఎంత గొప్పవి. నియమాలు, నిర్ణయాలు అవే మన జీవితంలో నిజాలు. ఇది గుర్తుపెట్టుకో. మనకు తెలియకుండానే చక్కటి మాటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, టీం వస్తుంది, ర్యాంకు కూడా వస్తుంది. ఇది సో అందుకే నియమాలు, ప్రతి దగ్గర నియమాలు పెట్టుకోవాలి. అందుకే మీరు ఏ చేసినా కూడా ఇప్పటి నుంచి నేను ఒకటి చెప్తా, మీరు ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా అబ్జర్వ్ చేసుకోండి, మీ బ్రీతింగ్ ప్రెజర్తో ఉంటుందా, ప్రశాంతంగా ఉంటుందా. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా ఉండే బ్రీతింగ్ని ఎప్పుడు కలిగి ఉండాలి. ప్రశాంతంగా ఉండే బ్రీతింగ్. ఒక డాక్టర్ గారు ఉన్నారు, సమీర్ అని డాక్టర్ సమీర్. మనిషి ఆరోగ్యము మరియు ఆయుష్ ఈ రెండూ కూడా ఊపిరితోటే ముడిపడి ఉన్నాయి. సరైన పద్ధతుల్లో ఊపిరి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా 90 ఏళ్ళు బతికేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, ఊపిరి మీద శ్రద్ధ పెట్టకుండా 50 ఏళ్లకే 50 జబ్బులు తెచ్చుకుంటున్న వాళ్ళు మిగతావారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీలు, తుమ్ములు, గొంతు నొప్పులు, బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి, ఇంకేమిటి కోవిడ్లు, క్యాన్సర్లు కూడాను. కనుక నాతో రండి, లైఫ్కి డెత్కి మధ్యలో కనెక్షన్ అయిన ఈ ఊపిరి గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాము. కరెక్ట్ బ్రీదింగ్ టెక్నిక్ ఏమిటి, దేని ద్వారా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, దేని ద్వారా జబ్బులు ఒక 30-40 రకాలని రాకుండా నివారించవచ్చు మీకు నేర్పిస్తాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఆరోగ్యం విషయంలో టైం వేస్ట్ ఉండకూడదు. బోల్డ్ అంతా చెప్తూ వెళ్ళిపోతున్నాను నేను. ఇక టాపిక్లోకి వెళదాము. ఊపిరి తీసుకోవడంలో 2 పద్ధతులు ఉన్నాయి. బ్రాడ్గా చెప్పాలి అంటే నెంబర్ 1 యాంగ్షియస్ బ్రీదింగ్ అండ్ నెంబర్ 2 రిలాక్స్డ్ బ్రీదింగ్. ఈనాటి సర్వేస్లో తెలుస్తున్నది ఏమిటంటే, జనాభాలో 100కి దాదాపు 90 మంది యాంగ్షియస్ బ్రీతింగ్లో ఉంటున్నారు, కేవలం 10 మందే రిలాక్స్డ్ బ్రీతింగ్లో ఉన్నారు. ముందుగా మీరు ఎలాంటి బ్రీతింగ్లో ఉన్నారో మీరే తెలుసుకోవాలి. దానికోసం ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను, చేయండి నాతో పాటు. ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకొని కూర్చోండి, స్ట్రైట్గా. ఇది చేద్దాం. అంటే మనం తీసుకున్నప్పుడు ముందుకు జరగాలి, కొంచెం ముందుకు రావాలి. కడుపు ఎంత ఖాళీగా ఉంటే అంత బాగా చేయగలుగుతాం. ఓకే, తర్వాత వదులుతూ ఉంటే లోపలికి వెళ్ళాలి. ఇట్లా ఇక్కడ నాభి దగ్గర చేయి పెట్టుకుంటే పెట్టుకోండి. కూర్చోండి, ఊపిరి తీసుకోండి, విడిచిపెట్టండి నార్మల్ పద్ధతిలో. ఇప్పుడు మీ 2 చేతులని కడుపు పైన పెట్టుకోండి, ఊపిరి తీసుకొని వదలండి ఒక 3 సార్లు. అది వింటూ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. అట్లానే కళ్ళు మూసుకొని కంటిన్యూ చేయండి. ఒక 5 minutes. అండ్ గమనించండి, గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి వస్తోందా లేదా లోపలికి వెళుతోందా. ఎవరికైతే ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళ్ళిపోతుందో జాగ్రత్త పడండి, దట్ ఈస్ ఎ రాంగ్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్, తప్పు. ఎవరికైతే ఊపిరి తీస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతోందో వాళ్ళు కరెక్ట్గా బ్రీదింగ్ తీసుకుంటున్నట్లు. మెడికల్ భాషలో దాన్ని అబ్డామినల్ బ్రీదింగ్ అంటారు. పొట్ట లోపలికి వెళుతున్న బ్రీదింగ్ యాంగ్షియస్ బ్రీదింగ్, పొట్ట బయటికి ఉబ్బుతున్న బ్రీదింగ్ రిలాక్స్డ్ బ్రీదింగ్. నేను చెప్తున్న విషయాలు 10 ఏళ్ల క్రితం బెంగళూరులో ఒక పెద్ద నేషనల్ న్యూరాలజీ కాన్ఫరెన్స్లో నేను తెలుసుకున్నవి. అయితే మన యోగులకి ఇవేమీ కొత్త విషయాలు కావు, 1000 సంవత్సరాల నుంచి తెలిసిన సీక్రెట్సే. ఈ 2 రకాల ఊపిరి గురించి ఇంకాస్త తెలుసుకుందాము. మొదటి రకం
యాంగ్షియస్ బ్రీదింగ్ అంటే ఆందోళనకరమైన బ్రీదింగ్. ఇది మనందరిలో టెన్షన్ ఉన్న టైమ్స్లో వస్తుంది. ఏదైనా విషయం పట్ల కోపం కానీ, ఇమోషన్ బాధ కానీ, లేదా యాంగ్జైటీ ఆందోళన, ఆతృత అలాంటి ఫీలింగ్స్లో ఉండగా మనం ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం కామ్గా కూల్గా ఉంటున్నామో ఆ టైంలో ఊపిరి తీస్తే పొట్ట ఇలా ఉబ్బుతుంది. ఊపిరి విడిచిపెట్టినప్పుడు లోపలికి వెళుతుంది. ఇదే టెక్నిక్ని మనము మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కూడా వాడచ్చు అన్నది మనకి సైన్స్ చెప్పిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనము యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నామో అప్పుడు మన ఊపిరి మీద ఫోకస్ చేసి ఊపిరి తీస్తుండగా పొట్ట ఉబ్బేలాగా మనం చూసుకున్నాం అనుకోండి, ఒక్క 4-5 బ్రెత్స్ తీసుకోగానే మన మైండ్ రిలాక్స్ అయిపోవడం మనమే చూస్తాము. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీతింగ్ గురించి తెలుసుకుందాము. అంటే నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీయాలి అన్న విషయం. సగటున ఒక మనిషి ఒక నిమిషానికి 14 నుంచి 18 సార్లు ఊపిరి తీసుకొని వదలడం జరుగుతుంది. ఎవరైతే యోగా ప్రాక్టీస్లో ఉంటారో లేదా మంచి ఏకాగ్రతతో పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రం బ్రీదింగ్ స్లో అయిపోతుంది. నిమిషానికి 10 సార్లు 8 సార్లు మాత్రము ఊపిరి తీసుకుంటారు. దానివల్ల ఏమిటి లాభం? ఎప్పుడైతే మన బ్రీదింగ్ ఫ్రీక్వెన్సీ స్లో అవుతుందో మన ఆయుష్ పెరుగుతుంది. ఇది అనాదిగా సైన్స్కి కూడా తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, తాబేలు అది నిమిషానికి లెస్ దాన్ 10 టైమ్స్ ఊపిరి తీసుకుంటుందట. దానివల్ల దాని లైఫ్ స్పాన్ 100, 150, 200, 300 సంవత్సరాలు కూడా. దానికి ఆపోజిట్గా ఒక కుక్కని తీసుకోండి. నిమిషానికి 25-30 సార్లు ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. 10 ఏళ్లకే పోతుంది అది. ఈ రెండిటికి మధ్యలో మనం ఉన్నాము 14-18 సార్లు. అందుకని 80-90 ఏళ్ళు బతుకుతున్నాం మ్యాక్సిమం. మనమే కనుక కాన్షియస్గా మన ఊపిరిని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోగలిగితే ఇంకా లైఫ్ స్పాన్ పెంచుకోవడం అనేది ఖాయం.